హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు పార్లమెంట్ గురించి, రాజ్యసభ, లోక్సభ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. పార్లమెంట్ అంటే ప్రెసిడెంట్, రాజ్యసభ, లోక్సభ అంటేనే పార్లమెంట్. అయితే పార్లమెంట్ గురించి రూల్స్ని, లాస్ని, రెగ్యులేటింగ్ దాని యొక్క డ్యూటీస్ని ఇండియన్ కాన్స్టిట్యూషనల్ పార్ట్ 5లో ఆర్టికల్ 79 నుండి ఆర్టికల్ 122 ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే పార్లమెంట్ అంటే ఏంటి, దానికి ఉన్న రూల్స్ ఏంటి అని. అయితే ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా 1919లో పార్లమెంట్ అనేది ఇంట్రడ్యూస్ అయింది. దేని ద్వారా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ద్వారా పార్లమెంట్ అనేది ఇంట్రడ్యూస్ అయింది. అయితే పార్లమెంట్ ఏం చేస్తుంది? కొత్త లాస్ని, రూల్స్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకు? మన సొసైటీని, మన ఇండియాని కాపాడుకోవడానికి. అయితే పార్లమెంటుకున్న 2 హౌజెస్ అంటే దేని ద్వారా వచ్చింది, ఎలా వచ్చింది అంటే 2 హౌజెస్ బారోడ్ ఫ్రమ్ ద యునైటెడ్ కింగ్డమ్. అంటే యునైటెడ్ కింగ్డమ్లో నుండి మనము 2 హౌజెస్ని బారో చేసుకున్నాం. దాన్నే బైకామరలిజం అని అంటాం. బ్రిటిష్ టైంలో పార్లమెంట్కి ఉన్న 2 హౌజెస్ని ఎలా పిలుచుకునేవాళ్ళు అంటే, ఇప్పుడు మనం ప్రెసిడెంట్, అప్పర్ హౌస్, లోయర్ హౌస్ అని ఎలా అంటున్నామో, వాళ్ళప్పట్లో క్రౌన్, హౌజెస్ ఆఫ్ లార్డ్, హౌజెస్ ఆఫ్ కామన్స్ అని పిలిచేవారు. క్రౌన్ అంటే తరతరాల్లో ఉన్న రాజులు, రాణులు వాళ్ళే అధికారాన్ని తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రెసిడెంట్ గారు ఉన్నారు. అయితే హౌజెస్ ఆఫ్ లార్డ్ అంటే అప్పర్ హౌస్ అంటే రాజ్యసభ అని, లోవర్ హౌస్ అంటే లోక్సభ అని. అయితే అప్పర్ హౌస్, లోవర్ హౌస్కి రాజ్యసభ, లోక్సభ అనే పదాలు ఎక్కడి నుండి వచ్చాయి అంటే 1954లో హిందీ వర్డ్లో నుండి మనం తీసుకున్నాం. అంటే రాజ్యసభ, లోక్సభ అని హిందీ వర్డ్లో నుండి మనం 1954లో తీసుకున్నాం. దానివల్ల మనం అప్పర్ హౌస్ని రాజ్యసభ అని, లోవర్ హౌస్ని లోక్సభ అని పిలుస్తాం. సో పార్లమెంట్ గురించి అయిపోయింది. రాజ్యసభ గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. రాజ్యసభ అంటే అప్పర్ హౌస్ అని, కౌన్సిల్ ఆఫ్ మెంబర్స్ అని పిలుచుకుంటాం. దాంట్లో రాజ్యసభకి రెడ్ కార్పెట్ వేస్తారు. ఎందుకంటే మన రాజరికాన్ని తెలుపుకోవడానికి రెడ్ కార్పెట్ అనేది ఒక చిహ్నం. కాబట్టి రాజ్యసభలో రెడ్ కార్పెట్ని వేస్తాం. రాజ్యసభకి ఉండే హెడ్స్ ఎవరు అంటే చైర్మన్, డిప్యూటీ చైర్మన్. వీళ్ళిద్దరూ రాజ్యసభకి హెడ్. చైర్మన్ అనే అతను వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, డిప్యూటీ చైర్మన్ వీళ్ళిద్దరూ రాజ్యసభకి హెడ్. అయితే రాజ్యసభలో ఉండాల్సిన మెంబర్స్ని ఎవరు ఎంచుకుంటారు? ఎమ్మెల్యేస్ నామినేట్ చేస్తారు. దాని ద్వారా రాజ్యసభలో ఉండాల్సిన మెంబర్స్ని ఎమ్మెల్యేస్ ద్వారా రాజ్యసభలో మెంబర్స్ అవుతారు. రాజ్యసభకి రిజర్వేషన్స్ అంటూ ఉండవు. కాబట్టి రాజ్యసభకి ఉండాల్సిన హక్కులేంటి? 30 సంవత్సరాలు దాటి ఉండాలి. రాజ్యసభ పీరియడ్ ఎంత? 6 years. రాజ్యసభలో 1/3 మెంబర్స్ 2 సంవత్సరాలకి 1/3 మెంబర్స్ రిటైర్మెంట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మనం రాజ్యసభని అప్పర్ హౌస్ అని ఎలా పిలుచుకుంటున్నామో, రాజ్యసభని పర్మనెంట్ హౌస్గా, కంటిన్యూ ఛాంబర్గా కూడా పిలుచుకుంటారు. ఎప్పుడైతే ఇది మొదటిగా స్టార్ట్ అయినదో అప్పుడు రాజ్యసభని ఫస్ట్ చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఇప్పుడు ప్రజెంట్ అంటే 2024లో ప్రజెంట్ చైర్మన్ శ్రీ జగదీప్ ధన్కార్ గారు. ఇప్పుడు ప్రజెంట్ 2024లో చైర్మన్ శ్రీ జగదీప్ ధన్కార్ గారు. అయితే ఇప్పుడు డిప్యూటీ చైర్మన్ 2024లో హర్వర్షన్ నారాయణ సింగ్ గారు. సో ఇప్పుడు డిప్యూటీ చైర్మన్ గురించి తెలుసుకున్నాం కదా. వాళ్ళ యొక్క హక్కులు, వాళ్ళు ఎన్ని సంవత్సరాల పీరియడ్ వరకు 1/3 మెంబర్ వాళ్ళు రిటైర్మెంట్ అయిపోతూనే ఉంటారు 2 yearsకి. సో ఇప్పుడు నేను సీట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సీట్స్ 250 సీట్స్ ఉంటాయి. ప్రజెంట్ 244 సీట్స్ ఉన్నాయి. కాబట్టి స్టేట్ నుండి, యూనియన్ టెరిటరీ నుండి 233 సీట్స్ ఉన్నాయి. అయితే 225 సీట్స్ ఏమో స్టేట్స్ ద్వారా, 8 సీట్స్ ఏమో యూనియన్ టెరిటరీస్ ద్వారా. యూనియన్ టెరిటరీస్ అంటే కంట్రోల్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఢిల్లీని, జమ్మూ అండ్ కాశ్మీర్ని, పాండిచేరిని సెంట్రల్ గవర్నమెంట్ అనేది కంట్రోల్ చేస్తుంది. వాటిని యూనియన్ టెరిటరీస్ అంటారు. ఇంకా 12 మందిని సైన్స్ ద్వారా, కల్చరల్ ద్వారా, హిస్టరీ ద్వారా, ఆర్ట్ ద్వారా ఎక్స్పీరియన్స్ వాళ్ళని ప్రెసిడెంట్ గారు డైరెక్ట్గా నామినేట్ చేసుకుంటారు. సో 225 + 8 + 12 కలిస్తే టోటల్గా
టు 45 మెంబర్స్ అందులో అందులో ఫిల్ అవుతారు. సో కౌన్సిల్ ఆఫ్ మెంబర్స్ అంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా, 233 మెంబర్స్ని స్టేట్ ద్వారా అండ్ యూనియన్ టెరిటరీస్ ద్వారా ఎంచుకుంటారు అని. ఓకే, మరి ఎలా ఎంచుకుంటారు అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలే ఎంచుకుంటారు. రాజ్యసభలో మెంబర్స్ని ఎమ్మెల్యేలు ఎంచుకుంటారు. ఎలా? ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఒక స్టేట్లో సో అండ్ సో స్టేట్లో 250 మెంబర్స్ ఎమ్మెల్యేస్ ఉన్నారు. కానీ రాజ్యసభలో ఉండాల్సిన ఎలిజిబిలిటీ త్రీ పోస్ట్లే. కాబట్టి 250 మెంబర్స్ ఎమ్మెల్యేస్ 3 పోస్టులకి సెట్ అవ్వరు. అంటే 250 మెంబర్స్ ఎక్కడ, 3 మెంబర్స్ ఎక్కడ? సో 250 మెంబర్స్ నామినేట్ చేస్తారు ఒక 3 మెంబర్స్ని. సో ఆ 3 మెంబర్స్ ఎలిజిబుల్ అవ్వి రాజ్యసభకి ఆ 3 మెంబర్స్ వెళ్తారన్నమాట. అంటే ఇది రిప్రజెంటేట్ చేస్తుంది ఎమ్మెల్యేలని రాజ్యసభలో రిప్రజెంటేట్ చేయడానికి ఈ ఎమ్మెల్యేలందరూ కలుపుకొని ఒక 3 మెంబర్స్ని ఎలెక్ట్ చేసి ఆ 3 మెంబర్స్ని రాజ్యసభలో పంపుతారు. అంటే వీళ్ళ యొక్క బాధలు, వీళ్ళ యొక్క బిల్ ఆమోదాన్ని గురించి మాట్లాడాలి, పోరాడాలి అని ఈ 250 మెంబర్స్ ఎమ్మెల్యేలు కలిపి వాళ్ళ యొక్క మెజారిటీ వల్ల ఆ 3 మెంబర్స్ని వాళ్ళు రాజ్యసభకి పంపుతారన్నమాట. వాళ్ళే కౌన్సిల్ ఆఫ్ మెంబర్స్ అవుతారు. ఇది ప్రాసెస్. అయితే ఎప్పుడైతే బిల్ ఆమోదించేటప్పుడు చైర్పర్సన్ అన్న డిప్యూటీ చైర్పర్సన్ అన్న యాబ్సెంట్ అవుతే, ఒకవేళ వీళ్ళు మీటింగ్ జరుపుకుంటున్నప్పుడు రాజ్యసభలో అప్పుడు చైర్పర్సన్ అన్న డిప్యూటీ చైర్పర్సన్ అన్న యాబ్సెంట్ అవుతే మరి మీటింగ్ ఎలా హెల్డ్ చేస్తారు అంటే చైర్పర్సన్ ముందే అవగాహించుకొని ప్యానెల్ ఆఫ్ మెంబర్స్ని తీసుకుంటారు అన్నమాట. ప్యానెల్ ఆఫ్ మెంబర్ని నామినేట్ చేసుకుంటారు. ప్యానెల్ ఆఫ్ మెంబర్స్ 6 మెంబర్స్ ఉంటారు. సో డిప్యూటీ చైర్పర్సన్ యాబ్సెంట్ అవుతే ఆ డ్యూటీలో డిప్యూటీ చైర్పర్సన్ ఉంటారు. ఒకవేళ డిప్యూటీ చైర్పర్సన్ ఇద్దరు యాబ్సెంట్ అవుతే ప్యానెల్ ఆఫ్ మెంబర్స్ 6 మెంబర్స్లో ఆ 6 మెంబర్స్ కలిపి ఒక అతనికి నామినేట్ చేస్తాడు. తనే ఆ ఇద్దరు మెంబర్స్ని డ్యూటీని కంప్లీట్ చేస్తాడు అనమాట. ఎప్పుడైతే యాబ్సెన్స్ ఆఫ్ డిప్యూటీ చైర్మన్ యాబ్సెంట్ అవుతే ప్యానెల్ ఆఫ్ మెంబర్లో ఒక మెంబర్ లీడర్గా ఉంటాడనమాట. పవర్స్ రాజ్యసభకి ఉండే పవర్స్ ఏంటి అంటే వైస్ ప్రెసిడెంట్ని అంటే చైర్మన్ని, డిప్యూటీ చైర్మన్ని తీసే హక్కు ఉందన్నమాట. ఆర్టికల్ 67B చెప్తుంది. అయితే ఆర్టికల్ 312 ఏం చెప్తుంది అంటే వీళ్ళు కొత్త సర్వీసెస్ని కూడా క్రియేట్ చేయొచ్చు. దేని ద్వారా? ఆర్టికల్ 312 ద్వారా. ఆల్ ఇండియన్ సర్వీస్ లైక్ IAS, IPS అండ్ IFS. అంటే ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎప్పుడు తీసుకొచ్చారు? 1966లో. దేని ద్వారా? రాజ్యసభ ద్వారా. కాబట్టి రాజ్యసభకి కొత్త సర్వీస్ని తెచ్చుకునే హక్కు ఉంది ఆర్టికల్ 312 ద్వారా. సో ఇప్పుడు రాజ్యసభ గురించి అయిపోయింది, లోక్సభ పార్లమెంట్ అయిపోయింది, రాజ్యసభ గురించి అయిపోయింది. ఇప్పుడు లోక్సభ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. లోక్సభలో గ్రీన్ కార్పెట్ ఇస్తారు. ఎందుకంటే ప్రజల యొక్క నేచర్ని తెలుపుకోవడానికి గ్రీన్ కార్పెట్ ఇస్తారు. లోక్సభని లోయర్ హౌస్ అని, హౌస్ ఆఫ్ పీపుల్ అని కూడా పిలుచుకుంటారు. అయితే లోక్సభకి హెడ్ ఎవరు అంటే స్పీకర్, డిప్యూటీ స్పీకర్. ఓకే, దీనికి ఉండాల్సిన రూల్స్ ఏంటి అంటే లోక్సభకి ఉండాల్సిన రూల్స్ ఏంటి అంటే ఎలక్టెడ్ బై పీపుల్స్ ఎలెక్ట్ చేస్తారు ఈ మెంబర్స్ని. దీనికి 5 years ఎక్స్టెండే ఉంటుంది. ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ ద్వారా 1 year ఎక్స్టెండ్ కూడా చేస్తారు. దీనికి ఎలిజిబుల్ ఎవరు? 25 years ఉన్న వాళ్ళు, 25 years దాటిన వాళ్ళు ఎలిజిబుల్. అయితే మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ వీళ్ళంతా మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఎవరు ఎలెక్ట్ చేస్తారు? పీపుల్స్ ఎలెక్ట్ చేస్తారు. కానీ దీనికి ఉన్న రూల్ ఏంటి అంటే ఇయర్లీ మినిమం 2 times మీటింగ్ జరగాల్సిందే. లోక్సభని టెంపరరీ హౌస్ అని కూడా పిలుస్తారు. దీనికి రిజర్వేషన్స్ ఉంటాయి. SC ST వాళ్ళకి లోక్సభలో రిజర్వేషన్స్ ఉంటాయి. అయితే ఎప్పుడైతే ఈ ఎలక్షన్ పీరియడ్లో ఎలక్టెడ్ బై పీపుల్స్ కదా, పీపుల్స్ ముందు అంటే ఎప్పుడైతే 61 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1988 రాకముందు 21 years ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అన్నమాట ఓట్ వేయడానికి. ఎప్పుడైతే 61 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1988 వచ్చిందో అప్పటి నుండి 18 years ఉన్న వాళ్ళని అప్పటి నుండి ఎలిజిబుల్ అన్నమాట. 18 years కంప్లీట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఓట్ వేయొచ్చు అని 61 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1988 చెప్పిందనమాట. ఇప్పుడు సీట్స్ గురించి మాట్లాడుకుంటే 550 సీట్స్ ఉంటాయి. మెంబర్ ఆఫ్ సీట్స్ 545 ప్రజెంట్, 530 స్టేట్స్ ద్వారా.
అయితే 13 ఏమో యూనియన్ టెరిటరీస్. ముందు 2 అనేటివి అలో ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ ద్వారా ప్రెసిడెంట్ నామినేట్ చేసుకుంటుండే. ఆంగ్లం ఇండియన్ కమ్యూనిటీస్ ద్వారా. కానీ ఇప్పుడు అది అబాలిష్ అయిపోయింది. ఎప్పుడైపోయింది? 104 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 2019లో ఈ ఆంగ్లం ఇండియన్ కమ్యూనిటీ వాజ్ అబాలిష్ అయిపోయింది. సో దాని ద్వారా ఇప్పుడు 2 మెంబర్స్‌ని ఆంగ్లం ఇండియన్ కమ్యూనిటీ ద్వారా ప్రెసిడెంట్ గారు ఎలక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది అబాలిష్ అయిపోయింది. ఎప్పుడైపోయింది? 2019లో. ఓకే. లోక్‌సభలో పవర్స్ ఏంటి అంటే కొత్త లాస్‌ని తీసుకొస్తుంది, లాస్‌ని ఫార్మ్ చేస్తుంది, బిల్ పాస్ చేస్తుంది, మనీ బిల్స్‌ని, ఫైనాన్షియల్ బిల్స్‌ని పాస్ చేస్తుంది. లోక్‌సభకి మెయిన్ పవర్ ఏంటి అంటే మనీ బిల్స్‌ని డైరెక్ట్‌గా అది ఆమోదించొచ్చు. దేని ద్వారా? ఆర్టికల్ 110 నుండి అండ్ ఆర్టికల్ 110 క్లాజ్ 1లో మ్యాండేటరీగా ఉందన్నమాట. ఏమని? మనీ బిల్‌ని, ఫైనాన్షియల్ బిల్‌ని లోక్‌సభ ఆమోదించొచ్చు వితౌట్ పర్మిషన్ ఆఫ్ రాజ్యసభ. సో రాజ్యసభ పర్మిషన్ లేకపోయినా ఆమోదించొచ్చు మనీ బిల్‌ని, ఫైనాన్షియల్ బిల్‌ని. ఓకే. ఇప్పుడు అబ్సెన్స్ ఆఫ్ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ నేను చెప్పినట్టే పైన చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎలా అయితే అబ్సెంట్ అవుతారో, పీనల్ ఆఫ్ మెంబర్స్ ఎలా అయితే మెంబర్స్ అవుతారో సేమ్ అలానే అబ్సెంట్ ఆఫ్ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అబ్సెంట్ అవుతే ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్ అంటే స్పీకర్ గారు 10 మందిని ముందే ఎంచుకొని పెట్టుకుంటారనమాట. ఆ 10 మందిలో ఎవరైతే 9 మంది ఒక పర్సన్‌ని నామినేట్ చేస్తారో అంటే ఎక్కువ ఓట్స్ ఎవరికైతే పడతారో వాళ్ళు స్పీకర్ ప్లేస్‌లో, డిప్యూటీ స్పీకర్ ప్లేస్‌లో ఆళ్ళ డ్యూటీని తిను కంప్లీట్ చేస్తాడనమాట. ఎప్పుడైతే అబ్సెంట్ ఆఫ్ స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లో. ఓకే. ఇప్పుడు కన్సిడర్ ఆఫ్ లోక్‌సభ. లోక్‌సభ ఏదైతే బిల్‌ని పాస్ చేస్తదో రాజ్యసభకి ఫస్ట్ పాస్ చేయాలి. రాజ్యసభ రాజ్యసభ యాక్సెప్ట్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ గారికి పాస్ చేయాలనమాట. సో ప్రెసిడెంట్ గారు లోక్‌సభ, రాజ్యసభలో ఎలాంటి ఎలాంటి డిఫరెన్షియేషన్ చెయ్యట్లేరు. ఓకే. ఇద్దరు యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రెసిడెంట్ గారు కూడా చూసి యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఎప్పుడైతే రాజ్యసభ నెగ్లెక్ట్ చేసిందనుకో ఒక బిల్లుని 6 మంత్స్ దాకా, అప్పుడు నెగ్లెక్ట్ చేస్తే ప్రెసిడెంట్ గారు లోక్‌సభని, రాజ్యసభని ఇద్దరిని జాయింట్ సిట్టింగ్ పెడతారనమాట. ఇద్దరు హౌసెస్‌ని జాయింట్ సిట్టింగ్ పెడతారు. అంటే మీ ప్రాబ్లమ్ ఏంటి? ఎందుకు ద్వారా అని. ఎప్పుడైతే మనీ బిల్ మనీ బిల్ వచ్చిందనుకో, మనీ బిల్‌లో రాజ్యసభ యాక్సెప్ట్ చేయకపోయినా డైరెక్ట్ లోక్‌సభ ద్వారా ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేస్తాడు. అంటే ఎప్పుడైతే మనీ బిల్ రాజ్యసభకు పంపినారనుకో 6 మంత్స్ టైం అవసరం లేదు. పైన చూపెట్టిన దానిలాగా 14 డేస్ టైం ఉంటదనమాట. 14 డేస్ టైంలో వాళ్ళు మనీ బిల్‌ని నెగ్లెక్ట్ చేస్తే డైరెక్ట్ ప్రెసిడెంట్ దగ్గరికి ఆ నోటీస్ ఎళ్ళిపోతుంది. సో ప్రెసిడెంట్ దాన్ని గ్రాంట్ చేస్తారన్నమాట. సో దీనికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మెయిన్ పవర్ ఏంటి అంటే లోక్‌సభకి బిల్ పాస్ చేసే అంత రైట్ ఉంటది. ఒకవేళ రాజ్యసభ యాక్సెప్ట్ చేయకపోయినా. సో మనీ బిల్ మ్యాటర్ రాగానే 14 డేస్ టైం ఉంటుంది రాజ్యసభకి. నెగ్లెక్ట్ చేసే టైంలో డైరెక్ట్‌గా ప్రెసిడెంట్ గారు తీసుకుంటారు. కానీ మిగతా బిల్స్‌లలో నెగ్లెక్ట్ చేస్తే 6 మంత్స్ పీరియడ్‌లో ప్రెసిడెంట్ గారు ఏం చేస్తారంటే జాయింట్ సిట్టింగ్ పెడతారు. సో ఇది లోక్‌సభ అంటే ఏంటి? రాజ్యసభ అంటే ఏంటి? లోక్‌సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ 3 కలిపితేనే పార్లమెంట్ అన్నమాట. లోక్‌సభకు ఉండాల్సిన ఇవి రాజ్యసభకు ఉండాల్సిందది. లోక్‌సభకి 5 ఇయర్స్ ఉంటుంది. రాజ్యసభకి 6 ఇయర్స్ ఎక్స్‌టెండ్ ఉంటుంది. అయితే రాజ్యసభకి 30 ఇయర్స్ ఉన్నవాళ్ళే 30 ఇయర్స్ దాటిన వాళ్ళే ఎలిజిబుల్. లోక్‌సభకి 25 ఇయర్స్ ఉన్న వాళ్ళే ఎలిజిబుల్. అయితే రాజ్యసభకి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఉంటారు. లోక్‌సభకి స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఉంటారు. లోక్‌సభని పీపుల్స్ ఎంచుకుంటారు. రాజ్యసభని ఎమ్మెల్యేస్ ఎంచుకుంటారు. ఓకే. థాంక్ యూ.